అపవాదకులు. 11వ రకం మనస్తత్వం అపవాదకులు. ఇప్పటి వరకు 10 రకాల కోసం తెలుసుకున్నాం. ఈరోజు 11వ రకం మనస్తత్వం ఏంటంటే అపవాదకులు అనగా అబద్ధ అసత్యములను మోపువారు, ఒకరికి అపకీర్తి కలుగునట్లు చెప్పు అబద్ధం, అపనింద అని అర్థాలు. అర్థమైంది కదండి? ఇతరుల మీద అసత్యం మోపడం అనే నానా అర్థాలు ఈ అపవాదకులు అనే ఈ పదంలోకి వస్తాయి. కారణంతో సంబంధం లేకుండా అందరూ ఎప్పుడో ఒకప్పుడు అపనింద మోయక తప్పదు. కారణంతో సంబంధం లేదు, కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అపనింద అనే తప్పకుండా ఎవరో ఒకరు మోసే ఉంటారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈర్ష్య. దాతను చూసి లోబికి ఈర్ష్య, సాత్వికని చూసి కోపిష్టికి ఈర్ష్య, విద్యావంతుని చూసి అంటే బాగా చదువుకున్న వ్యక్తిని చూసి ఎవరికి ఈర్ష్య అండి? విద్యాహీనునికి ఈర్ష్య. అసూయతో ఇతరులపై అపనింద మోపి అంట ఆనందిస్తూ ఉంటారట. అసలు ఈ ఈర్ష్యకి అసూయకి ప్రధాన కారణం, అసలు ప్రధానంగా అసలు ఎవరు ఫౌండేషన్ అంటే ఆ యొక్క పునాది ఎవరు వేశారు? మనుషుల్లోకి ఎలా వచ్చింది ఈ అపవాదికులు, ఈ అపవాదం అనేది, ఈ ఈర్ష్య అసూయ అనేది ఎవరు దీనికి పునాది వేశారు అంటే ఆదిలోనే అపవాది అయిన సాతానుడు దేవాది దేవుడైన యెహోవా దేవుని మీదే అపనింద వేసాడట. దీనికి ఫౌండేషన్, దీనికి పునాది అక్కడ పడింది, ఆదిలో పడిందండి. దేవాది దేవుడైన యెహోవా మీదట సాతానుడు అపనింద వేయడం మొదలు పెట్టాడట. ఏ విధంగా అపనింద స్టార్ట్ చేశాడు? దీనికి స్టార్టింగ్ అన్నమాట అక్కడి నుంచి మొదలైంది. ఏ విధంగా అపనింద మొదలు పెట్టాడు, ఏ విధంగా దీన్ని స్టార్ట్ చేశాడు? ఒకసారి వాక్యంలోకి వెళ్దాము. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని పొలంలోనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. చాలండి. ఏమంటున్నాడు? సాతానుడు అంటున్నాడు, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలాల్లో దేన్ని దేవుడు తినద్దని చెప్పాడా అని చెప్పి సాతానుడు అవ్వని అడుగుతున్నాడు. ఒకిద్దరు సంతోషంగా ఉంటే చూడలేని రోజులు ఇవి. దేవుడు ఆయన చేసిన ప్రజలు ఎవరంటే, ఆయన చేసుకున్న మనుషులు ఎవరంటే అవ్వ, ఆదాము. వీళ్ళు చాలా హ్యాపీగా ఉండేవారండి, చాలా సంతోషంగా ఉండేవారట. ఆ తోటల్లో తిరుగుతూ దేవుడు ఆయన చేసుకున్న ఇద్దరు మనుషులు అవ్వ, ఆదాము చక్కగా దేవునితో కలిసి తిరుగుతూ దేవుడు అనేకమైన విషయాలు చెప్తుంటే చాలా జాగ్రత్తగా విధేయతతో దేవుని యొక్క మాటలు వింటూ లోబడుతూ సంతోషంగా ఉన్న ఒక ఫ్యామిలీ. స్టార్టింగ్లో ఫ్యామిలీ ఇది, దేవుని యొక్క ఫ్యామిలీ. దేవుడు తండ్రిగా ఉంటే ఆయనకి వీళ్ళిద్దరు కూడా బిడ్డలుగా ఉన్నారు. సో ఇదొక ఫ్యామిలీ, సంతోషకరమైన ఫ్యామిలీ అండి. ఇంత ఆనందంగా ఉండడం ఈ ఫ్యామిలీ. వీళ్ళని ఎలాగ నేను స్పాయిల్ చేయాలి, వీళ్ళని ఎలాగ నేను విడగొట్టగలను, వీళ్ళ పట్ల ఏ విధంగా ఈ ముగ్గురిని కూడా నేను చెల్లా చెదురు చేయాలి, ఈ ఫ్యామిలీని ఎలా నేను స్పాయిల్ చేయగలను, ఈ ఫ్యామిలీని ఎలాగ నేను చెదరగొట్టాలి అని చెప్పి అసూయతో ఈర్ష్యతో ఈ కుటుంబం ఎంత చక్కగా ఉండడమా, వీళ్ళని ఎలా నేను చెదరగొట్టను అని చెప్పి మొట్టమొదట ప్రశ్న అవ్వకి వేసిన ప్రశ్న ఇది. ఎవరి మీద అండి? దేవుని కొరకు వేసింది. ఇది నిజమా? తోటలో ఉన్న చెట్లలో ఏ ఫలం కూడా దేవుడు తినద్దన్నాడా అని చెప్పి అవ్వకేసిన మొదటి ప్రశ్న దేవుని మీద అపనింద మోపడం కోసం అని చెప్పి. ఈరోజు కూడా కలకల్లాడుతున్న కుటుంబాల్లో, సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్యలో చూసి ఓర్వలేని ఈర్ష్యతో అనేకమైన అపనిందలు నెపాలు మోపే చుచ్చిపెట్టే సాతాను యొక్క అనుచరులు మనుషుల్లో ఉండి ఈరోజు పనిచేస్తున్నారంటండి. సంతోషంగా కలకల్లాడుతున్న భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబాలు అవ్వచ్చు, వాళ్ళని చూసి ఓర్వలేక ఈర్ష్యతో అసూయతో వాళ్ళ మధ్యలో అపవాదాలు, అపనిందలు, కలహాలు పెట్టే అనేక మంది సాతానిక అనుచరులు మనుషుల్లో ఉండి పనిచేస్తున్నారు. ఈ ఈర్ష్యకి, అసూయకి, ఈ కలహానికి నువ్వే కారణమైతే గనక తప్పకుండా ఆదిలో ఉన్న ఆ యొక్క సాతానిక ఆత్మ నీలో కూడా పనిచేస్తుందని చెప్పి చాలా జాగ్రత్త పడాలి.
అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అంత్య దినాలు అపాయకరమైన కాలాల్లో అపవాదకులు చాలా మంది బయలుదేరారు, చాలా మంది ఉంటారు కుటుంబాల్లో అల్లర్లు గొడవలు పెట్టడానికి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అపోస్తలుడైన పౌలు మనకి హెచ్చరిస్తున్న సంగతి ఇది. కుటుంబం కోసం ఎవరైనా సరే చెడ్డగా చెప్పారనుకోండి, లేదా భార్య కోసమైనా భర్త కోసమైనా, మీ కుటుంబం ఎలాంటిది, లేదా మీ భార్య ఇలాంటిది, మీ భర్త ఇలాంటి వారు అని చెప్పి ఎవరైనా చెప్పితే ఒక్క అవకాశం, కుటుంబంలో ఉన్న ఒక్క వ్యక్తి ఒక్క అవకాశం ఇస్తే గనక ఫ్యామిలీ కుప్పకూలిపోయింది అనుకోవాలి. అదే కానీ కుటుంబం కోసం ఎవరైనా సరే, మీ కుటుంబం ఎలాంటిది, మీ భార్య ఎలా ఉంటుంది, మీ భర్త ఎలాంటి వాడు అంటే, అవునా నా కుటుంబం ఎలాంటిదో నాకు తెలుసు, నా భార్య ఎలాంటిదో తెలుసు, నా భర్త ఎలాంటి వాడో తెలుసు, కనుక మీ పని మీరు చూసుకోండి అని అంటే మళ్ళీ ఆ వ్యక్తిని మీ ముందు కనబడ్డండి. నిజమేనంటారా? హల్లెలూయా, హల్లెలూయా. అదే మీ భర్త కానీ ఎవరైనా సరే, భార్య కానీ, మీ కుటుంబంలో మీ భర్త తెలుసా ఏం చేస్తున్నాడో ఆఫీస్లో, అలాగే మీ భార్య తెలుసా మీరు వెళ్ళిపోగానే ఇంట్లో ఏం చేస్తున్నావు, అవునా నిజమా నాకు తెలియదు ఏం జరుగుతుందో అసలు అని చెప్పి ఒక్క అవకాశం ఇస్తే క్యాష్ చేసుకుంటారు. దొరికిపోయారో మీరు సాతానికి. ఇదే పరిస్థితి ఆదిలో అవ్వ ఈ ఛాన్స్ ఎవరికి ఇచ్చిందండి? సాతానుడికి ఇచ్చింది. ఇది నిజమా అని అనగానే ఈ ఛాన్స్ నిజమే, దేవుడు ఎలాంటి వాడో, మమ్మల్ని ఎలా పోషిస్తున్నాడో మాకు అన్నీ తెలుసు అని చెప్పి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఆ రోజే గానీ ఛాన్స్ ఇవ్వకపోతే ఈ రోజు మనకి కష్టాలు వచ్చేవి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇదే పని అవ్వ చేసి సాతానికి దొరికిపోయిందండి. దేవుడు, అవ్వ, ఆదాము ఇదొక అద్భుతమైన కుటుంబం. ఆదిలో స్టార్ట్ అయిన సంతోషకరమైన కుటుంబాన్ని చూసి ఓర్వలేక ఈర్ష్యతో అసూయతో ఈ కుటుంబాన్ని ముగ్గురిని ఎలా చెదరగొట్టాలా అని చెప్పి సాతానుడు, అపవాది అయిన సాతాను అవ్వకి వేసిన మొదటి ప్రశ్న ఇక్కడ స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు కూడా మరొకసారి అది చూద్దాం. ఇప్పుడు 1 నుంచి 7 వచనాలు చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలోని దేని ఫలంలోనూ మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినే దినమున మీరు మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉండదనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడును కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. చాలు. ఇక్కడ చూసారా, ఇది నిజమా? ఈ చెట్ల ఫలాల్లో ఏది తినొద్దని చెప్పాడా దేవుడు అంటే, అవ్వ అంటుంది తినొద్దని చెప్పాడు, కానీ అన్నీ తినమన్నారు, ఏవి తినొద్దని చెప్పలేదు. ఆ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది కదా, దాని యొక్క ఫ్రూట్, ఆ ఫలం మాత్రం తినొద్దని చెప్పారు అని చెప్పింది. అప్పుడు సర్పము చాలా యుక్తి గలదండి, చాలా కుయుక్తి గలది. ఈ ముగ్గురిని విడగొట్టడమే దాని యొక్క టార్గెట్. అయితే ఇక్కడ చెప్తుంది, మీరు ఈ ఫలం గాని తింటే 2 అబద్ధాలు చెప్పింది. ఇక్కడ సర్పము 2 అబద్ధాలు చెప్పింది. మొదటిదన్నది, ఈ చెట్టు ఫలం ఎందుకు దేవుడు తినద్దన్నాడో తెలుసా? ఈ ఫలం గాని మీరు తింటే ఎలా అయిపోతారట? దేవతలుగా అయిపోతారు. ఈ చెట్టు ఫలం తింటే మీరు చావనే చావరు. 2 అబద్ధాలు చెప్పింది. ఈరోజు చావనే చస్తా ఉన్నారు, దేవతలు అవ్వలేదు కానీ దయ్యాలు అవుతున్నారు. అంతేనంటారా? చావనే చేస్తున్నారు. ఒకవేళ గాని దేవుని మాటే గాని వింటే ఈ రోజు చావే ఉండదండి. అవ్వకు గాని ఆదాముకు గాని మరణం అనేది లేదు. దేవుని మాట విని అది తినకుండా ఉంటే నిజంగా వాళ్ళకి మరణం ఉండేది కాదు. కానీ ఈరోజు సాతాను మాట విని మీరు చావనంటే ఈరోజు చస్తానే ఉన్నారు. పుట్టిన ప్రతి వ్యక్తి చచ్చిపోతున్నాడు. అది అక్కడి నుంచి వచ్చింది. మీరు ఆ మాట విన్నారు కాబట్టి ఈరోజు చావు అనేది బయలుదేరింది. నెక్స్ట్ మీరు దేవతలుగా అయిపోతారు అన్నారు, కానీ ఈరోజు అందరూ ఎలా తయారవుతున్నారు? దేవుళ్ళు లేని వాళ్ళందరూ కూడా
దయ్యాలుగా తయారై రెండు అబద్ధాలతో కుటుంబాన్ని పడగొట్టేసిందండి. అందుకనే ఆ రోజు తిన్న అవ్వ కొరికేసిన యాపిల్లో నా ముక్క కొరికిని చూసారా, ఇలా ఉంటుంది. యాపిల్ ముక్క అనేది ఐఫోన్స్ మీద, ఐప్యాడ్స్ మీద ఉంటుంది చూసారా, అప్పుడు చేసిన ఆ విధ్వంసం ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పి సాతానుడు పెట్టిన ఒక సూచన. సో దేవుని మీదే సాతానుడట అపవాదాలు మోపడం మొదలు పెట్టాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు చాలా కుయుక్తిపరుడు. ఈ ఈర్ష్య, అసూయ, అపవాదకులు అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఒక భార్యాభర్తలట చాలా సంతోషంగా ఉంటారట. అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఒక మంచి ఇల్లు చూసుకొని అక్కడ దిగారు. ఆ ఇంటి ఎదురుకుంటే ఇంకొక ఫ్యామిలీ కూడా ఉన్నారు. అయితే ఇద్దరు కూడా భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఎప్పుడు సరదాగా సంతోషంగా ఉండడం ఎదురింటి కుటుంబం చూస్తూ ఉండేవారట. చూసి ఎదురింటి కుటుంబంలో ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా సరే ఈయన ఇంట్లో ఉన్న సమస్యలు కాదు కానీ ఆ ఇంట్లో ఏం జరుగుతున్నాయి, చాలా మంది అంతే కదా, మన ఇంట్లో సమస్యలు కానీ మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటండి, ఆ పక్క ఇంట్లో ఏమవుతుంది, ఈ పక్క ఇంట్లో అవుతుంది, ఈ టేట్ అవుతుంది కదా, ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఈయన గారికి కూడా ఇదే ఇంట్రెస్ట్. ఆ ఇంట్లో ఏమవుతుంది, ఎప్పుడు చూసినా సరదాగా ఉంటారు. ఏ రోజైనా ఒక గొడవ ఆడుకుంటారేమో చూద్దాం అనుకుంటే ఏ రోజు లేదే, ఏంటి ఎంత సరదా, ఎప్పుడు చూసినా సరే ఆ ఇంటి మీదే మనసంతా కూడా. సో ఇలాగా కొంతకాలం చాలా అన్యోన్యంగా సంతోషంగా సరదాగా జరుగుతున్న ఆ కుటుంబం ఇలాగ కొద్ది నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆ ఇంట్లో ఆ భర్త డ్యూటీకి వెళ్ళిపోయారు. మార్నింగే వెళ్ళిపోయిన కొంత సమయానికి ఆ ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడండి. ఒక అబ్బాయి వచ్చి ఆ ఇంటికి వెళ్ళాక కొంతసేపు చూస్తే ఈయనకి అలర్ట్ అయిపోయాడు. అమ్మో ఏంటి ఇలా ఆయన లేనప్పుడు ఎవరో కుర్రోడు వచ్చాడని చెప్పి ఇంకా అదే పదిగా చాలా టెన్షన్తో చూసుకొని ఉన్నాడు. ఏం జరుగుతుంది అని చెప్పి నెక్స్ట్ కొంతసేపు అయ్యేటప్పటికి ఆ అమ్మాయి, ఆమె భర్త ఉంది కదా, ఆ అబ్బాయిని చక్కగా కౌగిలించుకుంది. ఆ అబ్బాయి ఏమో ఈమెను ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇంకా మనోళ్ళలోని ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. టెన్షన్ పెరిగిపోతుంది. ఏంటవుతుంది అయ్యి బాబు ఎంత అన్యాయం జరిగిపోతుంది. ఇంకా కొంతసేపటికి ఏం జరుగుతుంది ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా చూస్తున్నాడు అన్నమాట, ఇంకేం జరుగుతుంది. ఈ లేనప్పుడు, భర్త లేనప్పుడు పరాయి అబ్బాయి రావడం, ఆమె బాబాయ్ ఎంత మోసం చేస్తుంది అలా ఆయన్ని అని చెప్పి ఇంకొంతసేపటికి ఏవో జ్యూస్ తీసుకొచ్చింది, తాగుతున్నాడు. గబగబా ఫ్రూట్స్ తెస్తే తినిపిస్తుంది. అసలు ఎప్పుడు రాని కుర్రోడు ఇంటికి వస్తే ఎంత అన్యోన్యంగా ఉండడం అంటే ఏదో రిలేషన్ ఉంది, భర్తకు తెలియకుండా ఎంత మోసం చేస్తుంది అని చెప్పి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి ఏకంగా ఇంటి దగ్గర వెనకట్ల కిటికీ దగ్గరికి వెళ్ళిపోయి చూడటం మొదలు పెట్టాడు. అయితే వెంటనే వంట చేసి పెట్టింది. ఆ పిల్లడికి నోట్లో కూడా తినిపిస్తుందండి. ఆ అబ్బాయిని చక్కగా భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకొని నోట్లో తినిపించడం, ఎంతో క్లోజ్గా ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు కూడా. అది చూసి ఎంత మోసం ఇప్పటి వరకు ఇలా ఆయనకు తెలియదు, ఈవిడ ఎంతో మంచిది అనుకున్నాడు ఈయన అని చెప్పి, ఇలా కాదని చెప్పి వెంటనే డ్యూటీలో ఉన్న ఆయనకి ఫోన్ చేసేసాడు. ఫోన్ చేసేసి ఏమండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, మీ ఆవిడ మీరు అనుకున్నంత మంచిదే కాదు, ఎవరో మీరు లేనప్పుడు ఒక అబ్బాయి వస్తే ఆ అబ్బాయితో అయ్యి బాబాయ్ నా కంటితో నేను చూడలేనా, చెవులతో నేను వెళ్ళలేనండి, ఎలా మాట్లాడుకుంటున్నారంటే, ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే మిమ్మల్ని మీ భార్య చాలా మోసం చేస్తుందండి అని చెప్పి ఇంకా 1కి 100 కల్పించి నా కంటితో నేనే చూస్తున్నాను, ఒకవేళ నన్ను నమ్మకపోతే మీరు ఒక్కసారి రండి చూద్దరు కానీ మీ భార్య మిమ్మల్ని చాలా మోసం చేసేస్తుందండి, చాలా జరిగిపోతుంది, ఇక్కడ నేను చూడలేనండి, అలా జరుగుతుందని. ఇంకా ఆయనకి పట్టరాని కోపం వచ్చేసిందని. నా భార్య నేను ఎంత ప్రేమించి ఎంత నమ్మితే నన్నే ఎంత మోసం చేస్తుందా, ఇంకెలాంటి వాళ్ళు బతకూడదని చెప్పి వెళ్తూనే ఒక కత్తి కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వెనకాతల నుంచి ఆ చూస్తున్న వ్యక్తి దగ్గరికి ఇట్లాంటి చూదురుగానంటే ఇంకేంటి ఆయన పక్కన కూర్చొని చూస్తే సేమ్ ఈయనేం చెప్పాడు అదే జరుగుతుంది. వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా తినిపిస్తూ ఆ భుజం మీద చెయ్యేస్తూ, ఎంత అన్యాయమో, ఎంత గుడ్డిగా నా భార్యను నమ్మాను, ఎంతో మంచిది అనుకున్నాను నేను, ఇంత మోసం చేస్తుందా, ఇలాంటిది బతకూడదని చెప్పి వెళ్తేనే ఆ 2 డోర్స్ తన్నుకొని వెళ్తూ ఇద్దరిని చూసి ఆ కుర్రోడిని కత్తి తీసి 3 పోట్లు పడిసి అక్కడే చంపేశాడు. ఆ భార్య ఆపుతుంది, ఆగండి అసలు ఏంటో నేను చెప్తాను ఆగండి, ఎందుకు ఇలా చేస్తున్నారని ఎంత ఆపినా సరే ఆపకుండా ఆమె తోసేసి ఆ అబ్బాయిని అక్కడే పోటు చేసి ఈమెను కూడా ఆ పేక కట్ చేసేసి ఇద్దరు రక్తపు మడుగులో ఆ వ్యక్తి, ఆ కుర్రాడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈమె కొంతసేపు కొట్టుకుంటుంది. కొంతసేపు 10 నిమిషాలు అయ్యాక ఎందుకో భయం వేసింది. అరే అసలు ఏంటి ఇలాగా, అంతే అయిపోయింది ఇలాగా, నేనేం చేస్తున్నాను అని చెప్పి ఆ కోపం తగ్గి భయం వేసి ఆ భార్యను పట్టుకుని హాస్పిటల్కి పరిగెట్టేటప్పటికి డాక్టర్స్ ఆ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు కానీ ఇంకా బయటకు వచ్చి ఇంకా లాభం లేదని అని చెప్పి ఆ భార్య చెప్తుంది, ఒక్కసారి నా భర్తను పిలుస్తారా, నేను ఒక్క నిమిషం నా భర్తతో మాట్లాడాలని చెప్పి. ఒకసారి మీ భార్య పిలుస్తుందండి, ఇంకా మేమేం చేయలేము, ఆమెని ఇంకా చేయడానికి కూడా ఏం లేదు, ఆఖరిగా మీతో ఏదో మాట్లాడాలంట అని అంటే
లోపలికి పరిగెత్తుకొని వెళ్ళాడండి. వెళ్ళేటప్పటికి ఆ భార్య చెప్తుంది, ఎంత పని చేశారండి, ఒక్క నిమిషం ఆగి నన్ను ఏం జరుగుతుందో అడిగితే కనుక నేను అంతా చెప్పేదాన్ని. చిన్నప్పుడు మా ఇంట్లో అలిగి మా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి పెద్దయ్యాక తన తప్పు తను తెలుసుకొని మా ఇంటికి వచ్చాడు. సొంత నా రక్తం పంచుకు పుట్టిన నా తమ్ముడండి. ఇంటికి వచ్చాక పశ్చాత్తాపంతో నా కుటుంబంలో సంతోషం, ఆనందం, ఉత్సవాలు. అక్కేది అని అంటే అక్కకి పెళ్ళి అయిపోయింది అంటే ఎక్కడుంది, పలానా ఊర్లో ఉంది. అవునా, అయితే అక్కని బావగారిని నేను సర్ప్రైజ్ చేయాలమ్మా అని చెప్పి ఇంటికి వస్తే అన్నం పెట్టి వాడిని నేను ఎంతో సంతోషంగా ఉంటే ఒక్క ముక్క కూడా మీకు తెలియకుండా ఒక్క నిమిషం ఎంత పని చేశారండి అని ఏడుస్తూనే తన ప్రాణాన్ని వదిలేసిందండి. దీనంతటికీ కారణం ఒక్క చిన్న తప్పిదం కదా. తెలుసుకోవాలి, ఎవరో ఏదో చెప్తే వినేయడం కాదు. ఇందాక చెప్పాను కదా, నా కుటుంబం ఏదో తెలుసు, నా భార్య ఎలాంటిదని ఎంక్వైరీ చేసుకో, నా భార్య ఎలాంటిదైనా. భార్య కోసం భర్తకి నమ్మకం ఉండాలి, భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి, కుటుంబం మీద కుటుంబంకి నమ్మకం ఉండాలండి. ఒక్క చిన్న తప్పిదం రెండు ప్రాణాలు పోయండి. దీనంతటి కారణం అపవాదాలు, అసూయ, ఈర్ష్య. కలకల్లాడుతున్న కుటుంబాలు ఈరోజు చూడలేకపోతున్నారు. చూసి సంతోషించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఒక ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ మధ్యలో ఎలాగ నిప్పులు పెట్టాలి అని అపవాదికులు అంత్య దినాల్లో ఎక్కువైపోయారని చెప్పి పౌలు భక్తుడి యొక్క మాట ఈరోజు నెరవేరుతుందా లేదా చెప్పండి. ఇలాంటిది ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజు మీరు ఫేస్ చేసే ఉంటారు కదా. అవునండి, అంత్య దినాల్లో ఇలాంటి వారు ఎక్కువైపోతారు, ఇలాంటివి జరుగుతాయని. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇలాంటి ఇన్సిడెంట్సే. ఎక్కడ చూసినా ఈ అపవాదాలు మోపే ఈ యొక్క మనస్తత్వం ఎవరిలో ఉంటుంది అంటే సాతాను నుంచి వచ్చింది కనుక ఇది చెడుకేది కానీ మంచికి ఎప్పుడు దారి తీయదండి. కొందరు చేయనిది చేసినట్లు, చూడకపోయినా చూసినట్లు, వినకపోయినా వినినట్లు ఇతరుల మీద అపవాదాలు మోపుతూ వీళ్ళతా ఆనందిస్తూ ఉంటారట. ఏదో ఒక రోజు వీళ్ళు కూడా అలాంటి అపనింద మొయ్యాల్సి వస్తుందని చెప్పి అనుకోరు. ఇంకొంతమంది ఏం చేస్తారటండి, నిజానికి అక్కడ ఏం జరిగిందో తెలీదు, వారు చూడరు, వినరు, కానీ వారు చూసినట్టు, వారు విన్నట్టు, అబద్ధాన్ని అతికినట్టు నీతిమంతుల మీద, అమాయకుల మీద అపనింద వేస్తూ ఆనందిస్తూ ఉంటారట. ఈ లిస్టులో మనం లేకపోతే చాలా ధన్యులం. ఈ లిస్టులో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేకపోతే నిజానికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు వీళ్ళకి. చూడరు, వినరు, కానీ అబద్ధాన్ని అతికినట్టు నేను చూశాను, నేను విన్నానని చెప్పి అమాయకుల మీద అపనింద వేస్తూ వీళ్ళు ఆనందిస్తూ ఉంటారట. ఇలాంటి లిస్టులో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ మీరు కానీ మేము లేకపోతే చాలా ధన్యులం అంది. అపోస్తలుడైన పౌలు చెప్పిన ఈ యొక్క అపవాదకులు అనే లిస్టులో మనం లేకపోతే చాలా ధన్యులం. హల్లెలూయా. ఇంకొంతమంది నీతిగా బ్రతికితే నచ్చుతుంది కదా. వీళ్ళ అన్యాయాల్లో వాళ్ళు కూడా చేతులు కలిపారండి, హ్యాపీ. వీళ్ళు చేసిన అన్యాయాల్లో వాళ్ళు చేతులు కలిపితే వెల్ అండ్ గుడ్, చాలా మంచిది. ఒకవేళ లేదు, నాకు అన్యాయాలకు సంబంధం లేదు, నేను నీతిగా యథార్థంగానే బ్రతుకుతానంటే మాత్రం తప్పకుండా ఆ వ్యక్తిని టార్గెట్ చేసి ఎలాగ బుక్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తారు, ఎదురు చూస్తారండి. ఇలాంటి లిస్టులోనే ఇలాంటి సమస్యే, సేమ్ ఇది సమస్య బైబిల్ గ్రంథంలో దానియేలుకి ఎదురైంది. ఒకసారి చూసుకుందాం. అందుకు ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చాలా ఇది దానియేలు మీదట ఏదైనా ఒక నింద మోపాలని తగిన హేతువు కనిపెడుతూ ఉన్నారట. అక్కడున్న అధిపతులందరూ కూడా ఏదైనా ఒక తప్పు దొరుకుతుంది ఈ వ్యక్తిలో అని చెప్పి అక్కడున్న అధిపతులందరూ కూడా కాసుకొని ఉన్నారట. కానీ ఒక్క తప్పు కూడా దానియేలు చేయలేదు, దానియేలులో పట్టుకోవడానికి ఏమి లేదు. అంటే తన ఉద్యోగంలో అంత నమ్మకస్తుడు దానియేలు. ఏ తప్పు దొరుకుతుంది దానియేలులో, ఏ హేతు, ఏ అపవాదం, ఏ నింద మోపుదాం అనుకొని కాసుకొని ఉన్నారు అక్కడున్న అధిపతులందరూ కూడా. కానీ దానియేలులో ఎంత వెతుకుతున్నా సరే ఒక్క తప్పు కూడా దొరకట్లేదు. అంటే తను చేస్తున్న ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంలో ఒక్క తప్పు కూడా దొరకట్లేదు అన్నమాట.
సో మరి ఎందుకు దానియేలు మీద ఇంత ఈర్ష్య, ఇంత అసూయ, ఎందుకు అపనింద మోపాలనుకుంటున్నారు అంటే ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏ తప్పు చేయలేని దానియేలు మీద ఎందుకు ఇంత ఈర్ష్య, ఎందుకు ఇంత అసూయ, ఎందుకు దానియేలు పట్టుకోవాలని కాసుకొని ఉన్నారు అక్కడున్న అధిపతులందరూ? ముందు చెప్పాను కదా, నీతిగా యథార్థంగా నేను మీ యొక్క అన్యాయాల్లో మేము పాలు పొందాం అని నీతిగా యథార్థంగా ఉంటే ఎలాగైనా టార్గెట్ చేసి ఆ వ్యక్తిని ఎలా బుక్ చేయాలనుకుంటారు కదా. సో ఇదే పరిస్థితి. రాజైన దర్యావేషు రాజ్యం అంతటి మీద కూడా 120 మందిని అధిపతులుగా నియమించాడు. ఈ 120 మంది అధిపతుల్లో 3 ముఖ్యమైన అధిపతులు. ఆ 3 అధిపతుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే దానియేలు. ఈ దానియేలుకి ఎలాంటి పోస్ట్ ఇచ్చారంటే ట్రెజరీ పోస్ట్. ట్రెజరీ పోస్ట్ అంటే ధనాగారం అంతటి మీద కూడా అధికారం, ధనాగారం మీద అన్ని. ఇంకేంటంటే చాలా జాగ్రత్తగా లెక్కలు అప్పచెప్పాలి రాజుకి. అంటే చాలా పర్ఫెక్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే దానియేలు. సో ఈ ధనాగారం అంతటి మీద కూడా దానియేలుకి అధికారం ఇచ్చారు. రాజైన దర్యావేషు ఈ ట్రెజరీ పోస్టు, ఈ ధనాగారం, రాజ్యం అంతటి మీద ధనాగారం మీద అధికారం దానియేలుకి ఎందుకు ఇచ్చాడు? ఎలాంటి నమ్మకస్తుడు అసలు? ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఈ వ్యక్తి యొక్క బుద్ధి ఎలాంటిది? 3వ వచనం చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఈ వ్యక్తి ఎలాంటోడు కాకపోతే ఎలాంటి పోస్ట్ ఇచ్చి ఉంటాడు ఒకసారి చూద్దాం. 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి నేను గనుక రాజ్యమంతటి మీద అతనేమి వలనని రాజు ఉద్దేశించెను. అందరిలో కూడా నమ్మకమైన వ్యక్తి అని రాజుకు తెలుసు కనుక ఈ ట్రెజరీ పోస్టు ఈ దానియేలుకి ఇస్తే నేను కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు అని చెప్పి రాజు ఈ ట్రెజరీ పోస్టు దానియేలుకి ఇచ్చాడనమాట. సో ఉద్యోగంలో చూస్తే కనుక ఉద్యోగాల్లో ఈరోజు అంతమంది ఉద్యోగస్తులు ఉన్న ఒక నమ్మకస్తుడికి కానీ బాస్ ఒక స్పెషల్ పోస్ట్ ఇచ్చారనుకోండి, తక్కిన ఉద్యోగస్తులు ఊరుకుంటారండి? చెప్పండి, ఊరుకుంటారా? ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మంది ఉద్యోగాల్లో ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఎంతమంది ఉంటుండగా బాసు ఆ వ్యక్తికే స్పెషల్ పోస్ట్ ఇవ్వడం ఏంటి, ఆ వ్యక్తితోనే ఎక్కువ మాట్లాడడం ఏంటి, ఆ వ్యక్తినే పిలిచి పనులు చేయించుకోవడం ఏంటి, ఆ వ్యక్తితోనే అంత మూవ్ అవ్వడం, అంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం ఏంటి, ఆ వ్యక్తిని పిలవడం ఏంటి, ఆ వ్యక్తికి అన్ని ఇవ్వడం ఏంటి అని చెప్పి ఈర్ష్య పగతో ఆ వ్యక్తి మీద ఏదో ఒక నెపం మోపి ఏం చేస్తారండి, ఆ వ్యక్తిని చెడ్డ చేసేస్తారు. సేమ్ ఇదే పరిస్థితి దానియేలు దగ్గరికి వచ్చిందండి. మనుషులు ఈరోజు చేసే భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ఇలాంటివి ఎదురవుతున్నాయి. మనుషులు చేస్తున్న విషయాలు ఇవన్నీ కూడా. సో ఎలా బ్యాడ్ చేయాలా ఆ వ్యక్తిని అంటే, ఈ వ్యక్తి ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తా, ఇక్కడ మేము అందరం లేమా అని చెప్పి ఈ వ్యక్తిని ఆ బాస్ దగ్గర ఎలా మనం బ్యాడ్ చేయగలం అని చెప్పే మనుషులు ఈరోజు అంత్యకాలంలో అనేక మంది ఉన్నారు. ఇదే పరిస్థితి దానియేలు దగ్గరికి కూడా వచ్చింది. అయితే రాజు రాజ్యం అంతటి మీద కూడా దానియేలుకే అధికారం ఇవ్వడం ఏంటి, దానియేలుకే ఈ పోస్ట్ ఇవ్వడం ఏంటి, ఇంకెవరూ లేరా అంత మంచి వాళ్ళు అనే ఈ ఈర్ష్యతో పగతో ఏం చేశారంటే దానియేలు మీద ఏదైనా నెపం మోపాలని చెప్పి ఒక ప్లాన్ చేశారట. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజుకు తప్ప ఇంకెవ్వరికి కూడా మొక్కకూడదు, వారికి వెన్నపాలు కానీ ఏమైనా వారికి దేవుళ్ళకి కానీ ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు. 30 రోజుల వరకు కూడా రాజునే ప్రార్థన చేయాలి, రాజుకే చెప్పుకోవాలి వెన్నపాలు. సో ఏ దేవుడిని మొక్కకూడదు అనే చెప్పి ఈ యొక్క ప్లాన్ అమలు పరిచారు. తీసుకెళ్లి రాజుకు చెప్పారన్నమాట. రాజైన దర్యావేషుకి చెప్పారు. రాజైన దర్యావేషుకి చెప్పగానే రాజా 30 రోజుల వరకు కూడా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ విన్నపం చేయాలన్నా, ఏ ప్రార్థన చేయాలన్నా 30 రోజుల వరకే నీకే ప్రార్థన చేయాలి, నిన్నే విన్నవించుకోవాలి, కానీ వారి యొక్క దేవుళ్ళు కానీ ఎవరిని మొక్కకూడదు, ఈ ఆజ్ఞని అమలు పరుద్దాం రాజా అని అంటే రాజు అనుకొని ఉండొచ్చు. అబ్బా ఈ అధిపతులు ఎంత మంచోళ్ళు, వాళ్ళు ఏం చెప్పారు, ఇలా చేస్తే ఎవరు మీ మాట వింటున్నారో ఎవరు మీ మాట వినట్లేదో, ఒకవేళ మాట వినలోళ్ళు అందరూ ఎవరు మీ మీద తిరగబడినట్టు, ఒకవేళ మీ మాటకి లోబడి విన్నోళ్ళందరూ మీ ప్రజలే. ఈ తిరగబడిన వాళ్ళ రాజ్యానికి ఎప్పుడైనా ముప్పే. కనుక ఇది మనం తెలుసుకోవాలి రాజా. కనుక ఎవరైనా మీ మాట వినకపోతే గనుక మీకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేసినా
వాళ్ళని తీసుకెళ్లి సింహాల బోన్లో పడివేయాలి. ఈ శాసనం ఎలాగైనా మనం పెట్టాలి రాజా, ఎందుకంటే ఇలాగ మాట వినకపోయిన ప్రజలు మనకెందుకు అనగానే రాజు అనుకొని ఉంటాడు కదా. ఎంత మంచోళ్ళు అధిపతులు, ఎంత మంచి ఐడియా ఇచ్చారు, నాకు మొక్కాలి, నాకే విన్నవించుకోవాలి అంటే వీళ్ళు ఎంతో మంచి మనసుతో వీళ్ళు నాకు వచ్చి చెప్తున్నారు. ఒకవేళ ఇది దానియేలు కోసమే అని చెప్పి ముందే రాజుకు తెలిస్తే ఎట్టి పరిస్థితిలో ఈ శాసనాన్ని తీసుకురాడండి రాజు. ఎందుకంటే దానియేలు అంత మంచి వ్యక్తి, అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని రాజుకు తెలుసు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ శాసనాన్ని రిలీజ్ చేయడు. కానీ వీళ్ళు చుట్టూ తిరిగి వచ్చారన్నమాట. దానియేలు ప్రసక్తే ఎత్తలేదు, ప్రజల కోసం తీసుకొచ్చారు కనుక ఈ శాసనాన్ని పెడదాం, ఇందులో తెలిసిపోద్ది మీ మాట ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదో తెలిసిపోద్ది కనుక దీన్ని బట్టి రాజ్యంలో ఇలాంటి మాట వినలేని వల్ల రాజ్యం ఎప్పుడైనా నష్టపోద్ది, వీళ్ళని తీసుకెళ్లి మనం సింహాల బోన్లో వేసేవచ్చు. సో ఈ ప్లాన్ అయితే చాలా బాగుంది. ఎంత మంచోళ్ళయ్యా మీరు, మా మేలు కోరి నా ప్రజల కోసం ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు, నా కోసం ఎంత మంచిగా ఆలోచిస్తున్నారని చెప్పి ఆ యొక్క ముద్రతో శాసనాన్ని రిలీజ్ చేశారండి. మొట్టమొదటి తీసుకెళ్లి ఈ శాసనం ఎక్కడ అంటించారు? ప్రజలతో సంబంధం లేదు, వీళ్ళు టార్గెట్ ఎవరండి? దానియేలు. తీసుకెళ్లి దానియేలు ఇంటికి చుట్టూ అంటించేశారు. ఎదురు చూస్తున్నారు అన్నమాట. అబ్బా ఎప్పుడు దొరుకుతాడు దానియేలు. దానియేలు ఏ విషయంలో దొరకడు కానీ ఈ విషయంలో ఖచ్చితంగా దొరుకుతాడు ముందే తెలుసు. సో ఎప్పుడు దొరుకుతాడు ఈ దానియేలు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు దొరుకుతుంటే ఆ శాసనం చూసుకున్నాడు, ఆ పాంప్లెట్ చూసుకున్నాడు. 30 రోజుల వరకు రాజునే ప్రార్థన చేయాలా, రాజుకే పూజించాలా, ఏ దేవుడిని మొక్కకూడదా, ఏ దేవుడిని మొక్కపోతే తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తారా అని తెలిసినా సరే దానియేలులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా అండి? తాను అంత పెద్ద పోస్ట్లో ఉన్నా సరే దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు కానీ ఆ యొక్క బాస్, ఆ యొక్క రాజుకి మొదటి స్థానం ఇవ్వలేదండి. అదే గొప్ప విషయం. చూద్దామా ఏం చేశాడో. 6వ అధ్యాయం 10-11 వచనాలు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను వ్రతమాలుకున్నటయు చూచి. చూడండి, ఇదే శాసనం ఉద్యోగాలు చేసిన వాళ్ళకి కానీ మీ బాస్ పెట్టాడంటే ఎంతమంది నిలబడగలరు? ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది నిలబడగలరు? ఎంతమందికి దేవుని ప్రాముఖ్యతను ఇవ్వగలరు? ఇట్టి శాసనము ప్రవేశపెట్టారని చెప్పి తెలిసినా సరే దానియేలు ఏం చేస్తున్నాడు? పక్కన పడేసి యథావిధిగా 3 మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. సో దానియేలు ఇంటికే వచ్చారట, గుంపు కూడి కిటికీలోంచి వస్తున్నారు ఈ బ్యాచ్ అందరూ కూడా. ఏమండి ప్రజల్లో దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడెక్కడ ఏ బోల్డ్ మంది దొరికే ఉంటారు, ఏ ప్రజల్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళ యొక్క టార్గెట్ దానియేలే. గుంపుగా వచ్చి చదివాం కదా, గుంపుగా వచ్చి దానియేలు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు అని చూసి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళడం, ఈ కుట్రదారులందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళడం, తీసుకెళ్లి రాజు వద్దన్న చెప్పడానికి ఇంక లేదు, రాజా ఇలాంటి వ్యక్తులు మనకు లాభం లేదని చెప్పి వెంటనే కుట్రదారులు దానియేలు కోసం చెప్పడం, దానియేలు తీసుకెళ్లి సింహాల బోన్లో పడేయడం. మొత్తానికి దానియేలు విజయవంతుడిగా బయటకు వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఉద్యోగంలో కూడా దేవునికే మొదటి స్థానం ఇవ్వడం వల్ల రాజ్యం అంతట్లో కూడా దేవునికి మహిమ వచ్చింది. రెండవది దానియేలుని దేవుడు గణపరిచి, దానియేలు దేవుని గణపరిచాడు, దేవుడు దానియేలుని గణపరిచి తన యొక్క పోస్టు ఇంకా వృద్ధిలోకి వచ్చిందండి. ఒకసారి చూద్దాం. అది కూడా దానియేలు పోస్ట్ పెరిగిపోయింది. దేవునికి ఎటువంటి ఘనత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఆఖరిగా 6వ అధ్యాయం 24-28. బైబిల్ చాలా మంది చూడడం లేదు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వారు తోడుకుని వచ్చి సింహముల గోడలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారి గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసెను. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఈలాగు రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సమ్ముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు. అదండి, చూసారా దేవునికి ఎలాంటి ఘనత వచ్చిందండి?
ఏ దేవుణ్ణి అయితే ప్రార్థన చేయకూడదని చెప్పి వీళ్ళు పెట్టారో అదే దేవుడిని ప్రపంచం రాజ్యం అంతా కూడా ఆ దేవుడిని గణపరచాలి, ఆ దేవుడినే ప్రార్థన చేయాలని చెప్పి శాసనం. రెండవది, ఆయన సముఖన వణుకుచుండవలెను, ఆయనే జీవము గల దేవుడు. చూసారా, ఎవరు ఒప్పుకున్నారు? ఆయనే జీవం కలిగిన దేవుడు అని ఎవరు ఒప్పుకున్నారండి? రాజు, రాజ్యాన్ని పాలించే రాజు నోటితో ఒప్పుకున్నాడు, ఆయనే జీవం కలిగిన దేవుడు. దానియేలు రాజును దేవుని కనపరిచాడు. దేవుడు ఇప్పుడు దానియేలుని ఎలా కనపరిచాడో చూద్దాం. నెక్స్ట్, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుద ముట్టనకు ఉండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునండి, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడును, ఆయనే సింహముల నోటు నుండి ఈ దానియేలును రక్షించిన అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. ఆమేన్. కోరేషు, దర్యావేషు ఈ కాలం అంతట్లో కూడా దానియేలు వర్ధిల్లాను. రాజు ఎంత మంచి మాటలు మాట్లాడాడండి కదా. ఆయనే అద్భుత కార్యాలు చేసేవాడు, కంటితో చూసాడు. సింహాలు అసలు వదులుతాయా అండి? దానియేలు వేయగానే సింహాలు తినలేదు. దానియేలుని తినని సింహాలు ఎవరైతే కుట్ర చేశారో వీళ్ళ భార్యల్ని, వీళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని అన్నిటిని వేయగానే దుమ్ములు కూడా మిగలకుండా పిప్పు చేసి వదిలేసేయండి. ఇలాంటి ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. హల్లెలూయా. దేవుడి నుంచి ఆర్డర్స్ వచ్చాయి సింహాలకి. ప్రతి జంతువు, ప్రతి జీవరాశి దేవునికి లోబడాల్సిందే. నిజానికి సింహాలు ఎంతో క్రూరమైనవి. మనం చాలాసార్లు జూలోని కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడో చూసాం. ఒక మనిషి పడిపోతే ఏం చేశాడు? దండాలు పెడుతున్నాడు కదా. దండాలు పెట్టినా వదలలేదు, తీసుకెళ్లి పేక పట్టుకొని వెళ్ళి శుభ్రంగా తినేసి పేక కలిసి మొత్తం చంపేసింది. ఇదే పరిస్థితి దానియేలు దగ్గరికి వచ్చింది. కానీ ఒక్క సింహం కాదు, కొన్ని సింహాలు ఉంటాయి. 10 ఉంటాయి, 20 ఉంటాయి. అవి కూడా ఆకలితో ఉంటాయి, మనిషి పడగానే అందుకుంటాయి. అప్పటి వరకు అదే రాత్రి దానియేలుని తినలేని సింహాలు మంచి దేవుడి నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఏమని? మీరు ఆగండి, దానియేలు ముట్టుకోకండి, మీకు నెక్స్ట్ మంచి విందు భోజనం రెడీ చేశాను కదా. దానియేలు అయితే ఒక్కడే, కానీ విందు భోజనానికి ఎంతమంది అండి? 30 మంది ఉన్నారు, 50 మంది, ఎంతమంది కుట్రదారులో మొత్తం విందు భోజనం కాదా? మొత్తం 10 రోజులు చక్కగా తినేసి హ్యాపీగా నిద్రపోయే విందు భోజనం దేవుడు రెడీ చేశాడండి. దేవుని మాటకి ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు లోబడాల్సిందే. హల్లెలూయా. దర్యావేషు అంటున్నాడు ఏమంటున్నాడు? ఈ దేవుడు లాంటి దేవుడు ఎక్కడా లేడు, ఈ దేవునికే ప్రపంచ రాజ్యం అంతా కూడా మొరపెట్టాలి, ఈవే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమలు చేసే దేవుడు ఈయన అని చెప్పి పొగుడుతున్నాడండి. ఒక రాజు పొగుడుతున్నాడంటే దాని అంతటికి కారణం దానియేలు దేవునికి మొదటి స్థానం ఇవ్వడం. తన ఉద్యోగంలో కూడా నమ్మకస్తుడు దానియేలు. ఈరోజు ఎంతమంది ఉద్యోగాల్లో నమ్మకంగా ఉంటున్నారు? ఎంతమంది మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఇటువంటి నమ్మకస్తులుగా ఉన్నారు? నమ్మకత్వం లేక ఈరోజు ఎన్నో బాధలు పడుతున్నారు. అయితే కొంతమంది నీతిగా ఉండి కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి తప్పకుండా విడుదల, అంచులంచులుగా విడుదల. ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. కానీ ఉద్యోగంలో ఎన్ని కష్టాలు పడ్డాడు. తీసుకెళ్లి సింహాల బోన్లో పడేయడం కూడా జరిగిపోయింది. పడకముందే ఆపలేదు, పడేయడం కూడా జరిగిపోయింది. పడిపోయిన తర్వాత రక్షించడం గొప్ప విషయం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇదండి సంగతి. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాడు. ఏలే అనగా మనుషులు అపవాదికులు, అపవాదాలు, నిందలు, కారణం లేకుండా ఇతరుల మీద అపవాదాలు, అబద్ధాలు మోపే మనుషులు అంత్యకాలంలో విపరీతంగా పెరిగిపోతారు. ఈరోజు అలాగే జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా ఏదైనా మాట చెప్తే ఇది ఎంతవరకు కరెక్ట్? నా భార్య కోసం చెప్పింది, ఇది ఎంతవరకు కరెక్ట్? నా భార్య చెప్పింది. ఈరోజు కుటుంబంలో ఉన్న వ్యక్తులే చిచ్చులు పెట్టేస్తారు, గొడవలు పెట్టేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మనస్తత్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అపవాది అయిన సాతాను నుంచి స్టార్ట్ అయింది. గనక దీనికి నువ్వు కారణమైతే గనక తప్పకుండా అపవాది ఆత్మ నీలో పనిచేస్తుందని చెప్పి గ్రహించి దాని నుంచి విడుదల పొందాలి. కనుక అంత్య దినాల్లో అపవాదికులు దేవుని మీద నెపాలు మోపిన సాతానుడు కాల్తున్న అగ్నిలో పడవేయబడ్డాడు. దానియేలు మీద నెపాలు మోపిన వాళ్ళందరూ కూడా సింహాల బోన్లో పడవేయబడ్డారు. ఈ రోజు నీతిమంతుల మీద నెపాలు మోపితే ఇదే కారణం, ఇదే గతి జరుగుతుంది. కనుక ఇలాంటి లిస్టులో మనం ఉండకూడదు. ఈ విషయాలన్నీ అపోజిట్ పౌలు చెప్తున్నాడు. చూడండి ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇప్పుడు వరకు 10 విషయాలు, ఈరోజు 11వ విషయం. స్వార్థప్రియులు,
అహంకారులు, ఇంకా అనేకమైన విషయాలు, ఇంకా 9 విషయాలు ఉన్నాయి. కనుక ఈ అపవాదికులు అపనిందలు నీతిమంతుల మీద, అమాయకుల మీద ఏదో ఒక అపనింద మోపి వీళ్ళు ఆనందిస్తూ ఉంటారట, వీళ్ళు సంతోషిస్తుంటారట. ఫ్యామిలీలు గొడవలు ఆడుకుంటుంటే అబ్బా భలే పెట్టాను నేను వాళ్ళిద్దరి మధ్యలో సంతోషిస్తుంటారంట. కనుక వాళ్ళు ఎవరు? సాతాను, ఆదిలో ఉన్న అపవాది ఆత్మ దూరి ఇలా కుటుంబాల్లో గొడవలు పెడుతూ ఉంటారు. దానికి నువ్వు కారణమైతే గనక తప్పకుండా దానియేలుకు పట్టిన గతి, దానియేలును వేసిన ఆ యొక్క మూర్ఖులకు పట్టిన గతి, సాతానుకు పట్టిన గతి ఏదో ఒక రోజు అదే గతి పడుతుంది. కనుక దాని నుంచి ఇప్పటికైనా విడుదల పొంది ఈ అపవాదుకుల్లో మనం ఉండకూడదని మనం పశ్చాత్తాపంతో మారు మనసు రక్షణ పొందాలి. మోకాళ్ళ మీదకి వెళ్దామండి, అందరూ కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. అపవాదికులు అంత్య దినాల్లో అపవాదికులు. సంతోషంగా ఉన్న కుటుంబాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలండి, ఆనందంగా ఉండాలి. మాకు ఈ వారంలో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఫ్యామిలీలో ఎన్నో ఇబ్బందులు. అయితే నిజం చెప్తున్నానండి, పుల్పిట్ మీద ఉండి చెప్తున్నాను. ఆ కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు. అయితే అటువైపు ఇటువైపు కూడా చెప్తున్నారు. చెప్పినప్పుడు నిజంగా ఇంకొకరు అయితే ఏం చెప్తారు? అవునా, వీళ్ళు ఇలా చేశారా, మీరు ఇలా చేయండి, మీరు వెళ్ళిపోండి, మీరు ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి, కనుక మీ మీద ఇలా చేసినప్పుడు మీరు వెళ్ళిపోండి ఇంట్లోంచి అని చెప్పాలి. అలాగే వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మీరు ఇలా చేయండి, మీరు మాట్లాడకండి, ఇలా చెప్పాలి. కానీ అమ్మ కూర్చోబెట్టి అటువైపు వ్యక్తికి కుటుంబం కోసం, మంచితనం కోసం చెప్పారండి. అలాగే ఇటు కుటుంబానికి కూడా ఏదో తెలియక జరిగిపోయింది. అందరూ సమాధానంగా సంతోషంగా ఉండండి. నిజానికి ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం. కానీ కుటుంబం మధ్యలో దూరిన వ్యక్తులు, సాతాను అనుచరులు ఉంటారు కదా, ఈ అనుచరుల వల్ల మంచి కుటుంబాలు పాడైపోతున్నాయి. చెప్పాను కదా స్టార్టింగ్లో, మీ ఫ్యామిలీ ఇలాంటిదంటే ఒక్కరు వినేవాళ్ళు ఉంటే చాలు, కుటుంబం అంతా మ్యాష్. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గర మోకాళ్ళేసి, ప్రభా నాకు జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి, నాకు సహాయం చేయ ప్రభా, తిన్ననైన మార్గంలో నన్ను నడిపించు, నా కుటుంబం చెల్లా చెదరైపోకుండా నాకు సహాయం చేయని దేవుని జ్ఞానాన్ని అడగాలి. ఒకవేళ అది నిజంగా మంచిది కాకపోతే దేవుడిని తప్పిస్తాడు. ఒకవేళ మంచి వాళ్ళైతే మళ్ళీ ఆ కుటుంబంలో సంతోషం, సమాధానం. సాతాను అనుచరులు ఈరోజు తిరుగుతున్నారు, విపరీతంగా తిరుగుతున్నారు. కుటుంబాలు చెల్లా చెదరగొట్టడానికి. ఇద్దరు సంతోషంగా ఉంటే చూడలేని రోజులు ఈ అంత్య దినాలు. పౌలు భక్తుడు అప్పుడు చెప్పారు, అప్పుడు చెప్పిన ఇప్పుడు అంత్య దినాలంటే ఇప్పుడు జరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. కుటుంబాలు విడిపోతున్నాయి. కనుక నేను అలా ఉండకూడదు. ఈ అపవాదకుల్లో నేను ఉండకూడదు. ఇలాంటి బుద్ధి, ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్నదేమో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభా, ఎవరైనా గొడవలు ఆడుకుంటుంటే సంతోషిస్తున్నాను ప్రభా, ఇలాంటి అపవాది యొక్క మనస్తత్వం నాలో ఉంది, అపవాది యొక్క అనుచరుడు నాలో ఉన్నాడు, నాకు విడుదల ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేసుకోండి. ఎదలో కాయం మిగిల్చిన చేతకాని వాడబడి చిలకను చేసి ఎదలో కాయం మిగిల్చిన నేను విడువని ఎడబాయిని ప్రేమతో ప్రేమించిన నేను విడువని ఎడబాయిని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడూ లేచి ఉండడు. యేసయ్య ఎన్నడూ లేచి కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీతోడు ఉండబోవును. కరువించిన యేసు వెన్నంటి నీతోడు నిలచునులే అమ్మా. నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో
ప్రేమించిన నేను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడూ నీ చేయి విడువడు. యేసయ్య ఎన్నడూ నీ చేయి విడువడు. కనుక ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి అపవాది మనస్తత్వం నీలో ఉందా? ఈ రోజే విడుదల పొందాలి. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా కలపాలి, ఎవరైనా సంతోషంగా ఉండాలి కుటుంబం అని కోరుకో. అయితే అలాంటివి అనేక మంది వస్తారండి. ఊర్లోంచి వస్తుంటే వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసం ప్రార్థన చేసి రాత్రులు లెగిసి ప్రార్థన చేస్తారు. ప్రభా, చక్కగా ఉన్న కుటుంబంలో సాతాను ఎంటర్ అయ్యాడు ప్రభా, నాయన మీరే ఆ కుటుంబాన్ని మళ్ళీ తండ్రి కట్టాలి అని చెప్పి ప్రార్థన అవును చేస్తుంటారు. ప్రతి కుటుంబం కోసం, ప్రతి కుటుంబం దేవునిలో కట్టబడాలని చెప్పి. కనుక సాతాను అనుచరులు మనుషుల్లో ఉండి వర్క్ ఇప్పుడు జరుగుతుంది. మనుషుల్లో ఉండి వర్క్ స్టార్ట్ చేశారు. ఈ అంత్య దినాల్లో మనుషులను ఉపయోగించుకుంటున్నారు. నువ్వు ఒక వీక్ పర్సన్ అయితే, ఇందాక చెప్పాను కదా ఎదురింట్లో ఏం జరుగుతుందో ఇదే యాతన. ఇలాంటి వీక్ పర్సన్ అయితే నిన్ను వాడుకుంటాడు. నువ్వు కావాలి సాధనంగా సాతానుడికి. నువ్వు సాతానుడికి సాధనంగా వాడబడుతున్నావా, లేకపోతే దేవునికి ఆయుధంగా వాడబడుతున్నావా? ఇది కావాలి దేవునికి. నువ్వు సాతానుకు ఉపయోగపడే వ్యక్తులైతే దానియేలుని ఏ సింహాల బోన్లో వేయడానికి కుట్రదారులు కారణమయ్యారో ఆ సమస్య ఎదుర్కోక తప్పదు. కనుక ఇలాంటి మనస్తత్వం నాలోంచి తీసివే ప్రభా అని చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా ఈ మనస్తత్వం గలవారని కాదు. ఇక మీదట నైనా ఇలాంటి సాతానికి అప్పచెప్పద్దు తండ్రి, నీకు ఆయుధంగానే నేను బ్రతకాలి అనుకున్నవారు మీ చేతులు పైకెత్తితే అమ్మ ప్రార్థన చేస్తారు. మీ అందరి కోసం దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ఎక్కడ పడిపోయారో మళ్ళీ తిరిగి లేవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు విన్నాం కదా ఆదాము అవ్వల కొరకు వాక్యం ఏం చెప్తుందంటే, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, భార్య భర్తకి భయపడాలి, భర్త భార్యను ప్రేమించాలి. వాక్యం అది. కాబట్టి అలాగ చేయకపోతే ఇష్టపడకూడదు. అలాగ చేయడానికి కష్టపడి ఒప్పించడం నేర్చుకోవాలి. దేవుని లేఖనాలు చెప్తున్నాయి కాబట్టి లేఖనానుసారంగా జీవించాలి. ఈరోజు భర్త మాట వింటున్న వాళ్ళు ఎవరున్నారు? చాలామంది దెబ్బలు కాసి అవమానాలు నిందలు పడి భర్తను ప్రేమిస్తున్నారు. ఏది చేసినా ఏమీ అనకుండా నోరు మూసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే విషయాల్లో భర్త మీద దౌర్జన్యం చేసి కొట్టి ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తులు, అబద్ధాలు, మోసాలు, ఏది భర్త నోటి నుంచి వస్తుందా ఎదురు చూసి ఇతరులకు చెప్పి వారి జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నీ భర్త మాటను వినాలి, నీ భార్యని ప్రేమించాలి. ఎవరో మాటలు వినకూడదు. వింటే ఇప్పుడు చెప్పినట్లుగానే చిరిగిపోతాయి, జీవితాలు చిరిగిపోతాయి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అపవాదులు నాయన ఎంత భయంకరమైనటువంటి జీవితాలు నాయన, నీకు వందనాలు. దాని నుంచి నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా నాయన మీ ఆశీర్వాదాలు, నాయన మీ ఫలాలు వారికి దయచేయండి. ఇంకా వ్యతిరేకంగా పనులు చేస్తున్న వారితో మాట్లాడి దర్శించండి దేవా. అలాగ లేనటువంటి వ్యక్తులతో కూడా భర్తలతో మాట్లాడండి, భార్యలతో మాట్లాడండి నాయన. ప్రేమించే మనసు నాయన భర్తలకు దయచేయండి, భార్యలు ప్రేమించే మనసు దయచేయండి, భయపడే మనసు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. లోకంలో పడి కొట్టుకుపోతామంటే ఎవ్వరూ ఏం చేయలేరు దేవా. కలిసి నా భర్త మాట వింటా, నా భార్య మాట వింటానని ఇద్దరు కలిసి సహజీవనం చేయటానికి కృప దయచేయండి. గొప్ప విడుదల వరకు దయచేయండి నాయన. దానియేలులాగా ప్రభా నాయన విడుదల దయచేయండి నాయన. ఏది ఏమైనా సరే నీ వైపే చూసి ముందుకు సాగినటువంటి ఆ దానియేలు లాంటి జీవితాలు దయచేయండి. జీవాధిపతి నీకు వందనాలు నాయన. సహాయం చేయండి, ప్రేమ దయచేయండి. అటువంటి వాళ్ళతో మీరు మాట్లాడి దర్శించండి ప్రభా. మారు మనసు దయచేయండి. అపవాదకులు ఎవరైతే ఉన్నారో ప్రభా, అనేకులు కుటుంబాలు పాడు చేస్తున్నారు దేవా. నీకు వందనాలు. నిజమే, ఈ ఫోన్ ద్వారా చాలామంది పాడైపోతున్నారు.
వాళ్ళకు భయం కలిగించండి, భయం కలిగించండి నాయన. ఈ మాటలు సూటిగా వారి గుండెల్లోకి వెళ్ళేలా సహాయం చేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మారు మనసు దయచేయండి. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలని నాయన 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు నీ సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళని లేపండి, సహాయం చేయండి. ఆ విధంగా నీతో సహవాసం చేసి కుటుంబాలు కట్టుకోవడానికి నేర్పించండి. గొప్ప విడుదల దయచేయండి, సహాయం చేయండి నాయన. మీకు వందనాలు నాయన. మీ మంచి మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన ఈ వాక్యమే వారిలో పనిచేసేలా సహాయం చేయండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఆనాడు అపోస్తులు ఎన్నో దెబ్బలు తిని ఓర్చుకున్నారు. వారి జీవితాల్లో అనేకులను ప్రభువా మేలుకరంగా జీవించారు. వాళ్ళు చెప్తున్నారు, మేము దరిద్రులుగా ఉన్నాం, అనేకులకి దీవెనకరంగా ఉన్నామని. మేము ఆహారం లేకుండా ఉన్నాం, అనేకులకు ఆహారం పెడుతున్నామని. మేము పిడుగుదులు తింటున్నాం, అనేకుల్ని ఆశీర్వాదకరంగా ఉన్నామని అపోస్తులైన పౌలు చెప్తున్న మాటలు ఇవే దేవా. ఇటువంటి వాళ్ళు దీవించండి, ఆశీర్వదించండి, నీ రెక్కల కింద ఇంకా భద్రపరచండి. అనేకమైన అద్భుత సాక్ష్యాలు నాయన పరమందున్న తండ్రి నాయన సంఘాలు, ఇంకా బ్రతుకున్న సంఘాలన్నిట్లోని జరిగించండి. చచ్చిన సహవాసాలతో మీరు మాట్లాడి దర్శించండి దేవా. సంఘంలో ఉన్నవారు కూడా అపోస్తుల బోధ యందును నాయన రొట్టె విరిచిటి యందును ప్రార్థనలో ఎడతెగక ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది. అలాగ లేని వాళ్ళతో మీరు మాట్లాడి దర్శించండి. ఇక్కడికి వచ్చి కిందకి వెళ్తున్న వాళ్ళతో కూడా మీరు మాట్లాడి దర్శించండి, భయం కలిగించండి నాయన. వెనకాతలు ఒకలాగా ముందుకు ఒకలాగా జీవిస్తున్న వాళ్ళతో మాట్లాడి దర్శించండి. అందరికీ మారు మనసు, రక్షణ దయచేయండి. నీ రాజ్యంలో ఉండే భాగ్యం దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.